కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభువును లోక రక్షకుడునైన మన కాపరి గత వత్సరమంతయు మనల్ని కాచి తన కృపలో దాచి నేటి దినమున తన సన్నిధిలో చేర్చిన దేవదేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు, నూతన సంవత్సర శుభములు దేవుడు మెండుగా మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చేతులు ఎత్తట్లేదు, అవసరము లేదు అనుకుంటున్నారా? కావాలా? ఆమేన్ అంటే మీకు కావాలని. నూతన సంవత్సర దీవెనలు, శుభములు, ఆశీర్వాదములు దేవుడు మీకు దయచేయును గాక. ప్రియులారా, జాగ్రత్తగా కొద్ది నిమిషములు దేవుని మాటలు వినాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదువుబడిన వాక్య భాగములో దేవుడు ఈ సంవత్సరములో మన యొక్క జీవితములో క్రొత్త కార్యాలు, నూతనమైన కార్యములు చేయాలని, నూతన సృష్టిగా మనల్ని చేయాలని ఆశపడుచున్నారు. బాబు మీరు తిరగొద్దండి, చిన్నపిల్లలు ఎక్కువగా తిరుగుతున్నారు. మీరు దగ్గర కూర్చోండి, ఊరికినే కూర్చోండి బాబు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన యొక్క జీవితములో నూతనమైన కార్యములు చేయాలని ఆశపడుచు ఉన్నారు. ఎంతమంది దేవుడు మా యొక్క జీవితములో నూతనమైన కార్యములు చేయాలి, పాతవన్నీ గతించిపోవాలి, క్రొత్తగా మేము ఉండాలి అని అనుకున్నవారు జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని మాటలు ఆలకించండి. మొట్టమొదటిగా దేవుడు తన బిడ్డలైన వారికి బైబిల్ గ్రంథ చరిత్రలో ఆది కాండము నుండి మనము చూసినట్లయితే ఆయన క్రొత్త విషయములు తన యొక్క భక్తులైన వారికి, ఈ కాలమునకు సంబంధించిన వారికి, ఈ కాలమునకు సంబంధించినవి, మరి కాలమునకు ముందు కాలమునకు ఏమి కావాలో అలాగూ తెలియచేస్తూనే వచ్చారు. గనుక దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనములోను, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనములోను క్రొత్త సంగతులు, గత వత్సరములో మనకు ఎన్నో సంగతులను దేవుడు వినిపించారు తన వాక్కు ద్వారా. గత వత్సరములో దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా ఎన్నెన్నో క్రొత్త విషయాలు దేవుడు మనకు బయలుపరిచారు, మనకు వినిపించారు ఆయన సంగతులన్నీ. అయితే ఈ సంవత్సరములో మరింతగా క్రొత్త విషయములు మనకు తెలియచేయాలి. కాలము మారే కొలది ఆయన యొక్క విషయాలు కూడా, మర్మమైన విషయములు కూడా, ఎప్పుడు వినని సంగతులను కూడా ఆయన మనకు వినిపించాలని ఆశపడుచున్నారు. ఒక్కసారి వాక్యమును చదువుకుందాం. 42వ అధ్యాయం 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించెను కదా, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. గమనించాలి, మీకు క్రొత్త సంగతులను, క్రొత్త విషయములను నేను తెలియజేస్తాను అంటున్నారు దేవుడు. వినాలైనా మనసు పెట్టాలి. బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులందరూ కూడా వారి యొక్క జీవితము వారు ఎటో అని అనుకున్నారు. వారి యొక్క జీవితం ఒకటైతే దేవుడు వారితో మాట్లాడి వారికి దేవుడు వినిపించింది వేరే. మోషే అనుకున్నాడు, నేను గొర్రెలు కాసుకుంటూ ఉండాలి కొండ మీదే, ఆ మందను మేపుకుంటూ అరణ్యములో కొండల్లో తిరగాలనుకున్నాడు. దేవుడు మాట్లాడుతూ, మోషే ఇది కాదు, నీకు ఒక సంగతి తెలియజేస్తున్నాను, నా ప్రజలను తోడుకొని రావడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని మోషేతో మాట్లాడి తన యొక్క భవిష్యత్తు తాను వేరేగా వేసుకుంటే దేవుడేమో క్రొత్త విషయముగా తనకు ఒక పని అప్పగించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం.
దావీదు కూడా గొర్రెలు కాసుకుంటూ అరణ్యములో తిరుగుతూ ఉంటే, ఇదిగో నీవిలా కాదు, నిన్ను క్రొత్తగా చేయబోచున్నాను, ఇశ్రాయేలు దేశమునకే నేను రాజుగా చేస్తున్నానని దేవుడు తనను రాజుగా చేసినట్లుగా క్రొత్త సంగతులు బైబిల్లో ఉన్న భక్తులందరికీ క్రొత్త విషయాలు, ఆయా కాలములకు సంబంధించిన విషయములను క్రొత్త నిబంధనలో ఆయన అనేకమైన విషయాలు తెలియజేస్తే, ఆయన శిష్యులైన వారు కూడా అనేకమైన సంగతులు ఆయన ఆత్మ ద్వారా వినిపించినట్లుగా, దేవుడు వినిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఈ కడవరి దినములలో దేవుడు బైబిల్ మిషన్ బయలుపరుచుకొని దైవజనులను ఏర్పాటు చేసుకొని ఒక క్రొత్త విషయములను ఈ భూలోకములకు అందించడానికి, అందుకే మనం పాడుకుంటాం, క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషను ఎందుకు రావలెను, క్రొత్త విషయములు బైబిల్ గ్రంథములో మర్మమైన సంగతులను నేను మీకు బయలుపరుస్తానని దేవుడు చెప్పినట్లుగానే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. మీకు తెలియని మర్మమైన సంగతులను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు మనం వింటున్న బోధలే క్రొత్తగా కనబడుచు ఉన్నాయి. నేను కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు కొన్ని సంఘములకు వెళ్ళిన వాడనే, ఎక్కడ మందిరం దగ్గర ఉంటే ఆదివారం ఇంటి దగ్గర ఉండకూడదని వెళ్ళిన వాళ్ళనే, ఎప్పుడు కూడా ఒకే బోధ ఒకే పాఠమే. కానీ రోజున బైబిల్ మిషన్ లో దేవుడు మనకు అందించే బోధలు, పరమగీతం యొక్క మర్మములు, ప్రకటన గ్రంథం యొక్క వివరములు, క్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చి లోకములో కొంతమంది బోధకులు రాకడను గూర్చి చెబుతూ ఉన్నారు, కొత్త గొప్ప చెబుతున్నారు. కానీ బైబిల్ మిషన్ లో అయితే ఆ రాకడ యొక్క వివరం అంతా, క్రీస్తు వారు ఎలా రాబోతున్నారు, క్రీస్తు రాకడ ఎలా రాబోతుందో, రాకడకు ముందు ఏం జరుగుతుందో, ప్రపంచం ఎలాగుంటుందో, అవన్నిటిని కూడా వివరముగా మర్మమైన సంగతులను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నారు కదా, మీకు తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట మీకు తెలియజేయుచున్నాను. మీరెప్పుడు కూడా అనుకుంటారు, మేమెప్పుడు కూడా ఇలాంటి మాటలు వినలేదే అని ఆలోచించేటట్లుగా క్రొత్త సంగతులను ఆయన తెలియచేయడానికే క్రొత్త మిషన్ బయలుపరిచారు. బైబిల్ మిషన్ క్రొత్తదే, క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త మిషన్ ఎందుకు రావలను? క్రొత్త మిషన్ రాగా అన్ని మిషనులు మేఘమెక్కుతాయి, అన్ని మిషనులు మేఘమెక్కి రాకడలు ఎగిరి వెళ్తాయని దైవజనుడుతో దేవుడు పాడినట్లుగా. ఇక రెండవదిగా చూచినట్లయితే, దేవుడు ఈ సంవత్సరంలో మనకు క్రొత్త విషయాలు బయలుపరచాలని ఆశపడుచు ఉన్నారు. ఇక రెండవదిగా చూచినట్లయితే, నీ కుటుంబంలో, నీ జీవితంలో, మన యొక్క సేవలో నూతనమైన కార్యములు, క్రొత్త కార్యములు. గత సంవత్సరములో ఈ సేవలో ఇది ఒక క్రొత్తనే, ఈ మందిరము క్రొత్త మందిరమే. మనం అనుకోకుండా ఈ కార్యము జరిగింది. అనుకోలేదు, మేము ఇల్లు మారాలి అని కూడా అనుకోలేదు. నేను డైరెక్ట్ గా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి రావాలనుకున్నాను.
ఎందుకు అనుకోకుండా ఇల్లు మారాలని అనిపించింది, ఇల్లు మారా. తర్వాత ఇక్కడ మందిరం వేయాలని ఆశ ఎప్పటి నుంచో ఉంది, కానీ అనుకోకుండా అనుకోలేదు. సడన్ గా ప్రభు ఆ కార్యము జరిగించడం. దైవ కార్యాలు ఇలాగే ఉంటాయి, మనం ఊహించలేము, మనం అనుకోము ఇది జరుగుతుందా, ఇలా జరుగుతుందా అని అనుకోము. ఈ సంవత్సరంలో నీ జీవితంలో కూడా ఎన్నో క్రొత్త కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. నీవనుకో ఇలా జరుగుతుందా, నా కుటుంబంలో ఇది జరుగుతుందా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే అని. ఆ తర్వాత నీవే ఆశ్చర్యపోయే కార్యములు ఈ యొక్క సంవత్సరములో దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చూస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. దేవుడు అంటున్నారు, ఇదిగో నేను ఒక నూతన కార్యమును మీకు చేయబోతున్నాను, మీరు ఆలోచింపరా, మీరు ఆలోచింపరా. నేను ఒక నూతన కార్యమును మీ జీవితంలో చేయాలనుకుంటున్నాను, మీరు ఆలోచింపరా. నేను చేయాలనుకుంటే ఏమైనా చేస్తాను అన్నట్లుగా ఇక్కడ అంటున్నారు. నేను అనుకుంటే అరణ్యములో ఏం చేస్తాడట, అరణ్యములో త్రోవ కలుగు చేస్తా. అడవిలో అరణ్యము అనగానే అది ఒక భయంకరమైన అరణ్యము, అందులో దారులు మనకు కనబడవు. నేను కూడా పల్లెటూరులో జన్మించిన వాడినే. మా యొక్క గ్రామం చుట్టూరా కొండలే. మా యొక్క గమనించాలి, ఊర్లో కొండెక్కితే ఎక్కడికో కొన్ని కిలోమీటర్ల దూరం కొండ మీదే ప్రయాణం ఉంటుంది. అలాంటి కొండల్లో ఎక్కిన వాడినే, పరిగెట్టిన వాడినే. చాలా సార్లు పరిగెడుతూ సడన్ గా దారి ఆగిపోతుంది అక్కడ. ఎందుకంటే ఆ కంప చెట్లన్నీ కూడా అల్లుకొనిపోయి ఉంటాయి, ఏదో అడ్డుగా ఉంటుంది అక్కడ, దారి మోయబడుతుంది. మరలా రివర్స్ వెనక్కి తిరిగి మరలా ఎటో దారి చూసుకొని వెళ్ళాలి. అయితే దేవుడు అంటున్నారు, నేను మీకు అరణ్యములో కూడా త్రోవ కలుగు చేస్తాను. అరణ్యము లాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళవలసి వచ్చినా అందులో నీకు దారి లేదనుకోవద్దు, దారి నేను కలుగ చేస్తాను. ఎడారిలో నీళ్లు దొరకవు, నీళ్లు దొరకని ఎడారిలో కూడా నేను నీళ్లను ఉబక చేస్తాను, నీళ్లను పుట్టిస్తాను అంటున్నారు. అంటే లేని వాటిని నేను కలుగ చేస్తాను. మీ జీవితంలో నూతనమైన కార్యాలు మీలో నేను చేయబోతున్నాను అంటున్నారు. ఎంతమంది నమ్ముతారో వారి జీవితంలో ఆయన ఈ వత్సరములో నూతన కార్యములు చేయబోతున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇక మూడవ మాట ఏమిటంటే నూతన సృష్టి. క్రీస్తుని నమ్మిన వారందరూ కూడా నూతన సృష్టిగా మారాలి. దేవుడు కోరుకునేదదే, క్రీస్తు వారు కోరుకునేదదే. నీవు క్రొత్తగా కనబడాలి. క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా అంటే క్రొత్త బట్టలు వేసుకొని క్రొత్తగా కనబడడం కాదు. నీ పాత జీవితం అంతా పోవాలి, నీ పాత అలవాట్లన్నీ పోవాలి. నిన్ను చూచిన వారికి నీ ఒక నూతన సృష్టిగా కనబడాలి, నూతన సృష్టిగా, నూతన విశ్వాసిగా. చూసిన వారు అనాలి, ఏంట్రా క్రొత్తగా కనబడుచున్నావు, ఏంటమ్మా క్రొత్తగా ఉన్నావే, నీ మాటలు క్రొత్తగా ఉన్నాయే. ఎంతమంది అలా మాట్లాడేదానివి, ఎంతమంది అలా తిట్టేదానివి, అలా గరిచేదానివి, ఇప్పుడేంటి నీ మాటలు చాలా ప్రేమగా ఉన్నాయి, చాలా క్రొత్తగా ఉన్నాయి అని నిన్ను చూచిన వారు అనాలి. ఏంటయ్యా ఇంతకుముందు నీవు త్రాగేవాడవు, తిరిగేవాడవు, అన్నలవాట్లు ఉండేవి, ఏంటి నీవు క్రొత్తగా ఉన్నావు అని చెప్పి నిన్ను చూచిన వాళ్ళందరూ అనాలి, క్రొత్తగా నీవు మారిపోవాలి. ఒక రోజున ఒక అబ్బాయి దూర ప్రాంతంలో తాను జాబ్ చేస్తూ తన కుటుంబానికి ఒక టెలిగ్రామ్ చేశాడు. చనిపోతున్నట్లుగా, నేను ఇప్పుడు చనిపోతున్నాను కొద్దిసేపట్లో అన్న మాటలు టెలిగ్రామ్ చేసి చనిపోయాడు.
చనిపోయాడు అనే మాట వినగానే బంధువులు, స్నేహితులు అందరూ పరిగెట్టుకుంటూ వచ్చారట. అయ్యో, మా కుమారుడు చనిపోయారని అందరూ వారి గ్రామాలు విడిచి, వారి యొక్క బంధువులు, వారి తల్లిదండ్రులు, వారి యొక్క అన్నదమ్ములు, వారి బావులు, అక్కలు అందరూ కూడా బయలుదేరి ఆ అబ్బాయిని చూడడానికి వెళ్ళారు. వెళ్ళలోపు మనోడు బాగా ఫుల్లుగా మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మొకాళ్ళ మీద ప్రార్థనలో ఉన్నాడట. అక్కడ సమాధి పెట్టాడు. ఇంట్లోనే సమాధి పెట్టగానే తలుపురికి అలాగ అడ్డు వేసి లోపల ఉన్నాడట. వాడు సడన్ గా వచ్చి ఇంట్లోనికి తలుపు నెట్టుకొని రాగానే లోపల సమాధి పెట్టి ఉంది. నిజంగానే చనిపోయాడు అనుకున్నారు. అయితే ఆ పక్కన గదిలో మోకరించి మొక్క మీద ప్రార్థనలో ఉన్నాడు. వీళ్ళందరూ సడన్ గా అక్కడ ఆగిపోయారు. ఏంట్రా, వీడు చచ్చి లేచాడా, ఏమైనా దైవమై వచ్చాడా, ఏమైనా భూతమై వచ్చాడా అని చెప్పి అందరూ అలాగే ఆగిపోయి, ఏరా టెలిగ్రామ్ చేసావు కదా, చచ్చిపోతున్నాను, ఇంకా చచ్చిపోతాను, ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు టెలిగ్రామ్ చేసావు ఏంట్రా అంటే, అవును చనిపోయాను మరి అన్నాడట. నిజంగానే చనిపోయాను అన్నాడట. ఏంట్రా పిచ్చోడ, పిచ్చి పట్టిందా నీకేమైనా, మమ్మల్ని అందరినీ కంగారు పెట్టావు, మేమంతా ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో, ఏంట్రా నీ మాటలు అంటే, నిజముగానే చనిపోయాను, రండి చూపిస్తాను. సమాధి పెట్టె దగ్గరికి తీసుకెళ్ళి సమాధి పెట్టెలో చూపించాడట. అందులో సిగరెట్ ప్యాకెట్లన్నీ పడేశాడట, మందు బాటలన్నీ పడేశాడట. పనికిరాని కొంతమంది నవ్వులుతూ ఉంటారు, నోట్లు వేసుకొని, పనులన్నీ పాడైపోయాయి. నోట్లో ప్రియులరా అమ్మా, వాళ్ళు మాత్రమే కాదు, మహాతల్లులు మీరు కూడా ఉన్నారు, తిక్కుతూ ఉంటారన్నమాట, నశం తిక్కుతూ ఉంటారు. ఏంటమ్మా నశం తిక్కుతున్నారంటే, కొంతమంది సలహా, పండ్ల నొప్పులు ఉన్నాయి అయ్యగారు. ఏమున్నాయట, పండ్ల నొప్పులు ఉంటే పళ్ళు ఉడగొట్టుకోండి ఊరికే. పళ్ళ నొప్పులు ఉంటే పళ్ళు ఉడగొట్టేసే పోతుంది. ఇంకా డాక్టర్ లేరా పళ్ళ నొప్పులు, వైద్యం లేదా పళ్ళ నొప్పులకి, పనికిరానివన్నీ వేసుకొని కొంతమంది దాని మీద క్యాన్సర్ వస్తుందని కూడా పైన ఫోటో వేసింటారు. ఇంతకుముందు రాసేవారట ఇంగ్లీష్ లో, అది అర్థం కాదని చెప్పి డైరెక్ట్ గా ఫోటోనే వేశారు. బాబు, నీవి సిగరెట్ తాగితే కొంతకాలానికి నీకు క్యాన్సర్ వస్తుంది. ఏమాకది పాన్పరాక, ఏమాకు ఆకు వేసుకుంటే, పాన్పరాకు వేసుకుంటే, ఆకు ఒక్క వేసుకుంటే కొంతకాలానికి నీకు క్యాన్సర్ వస్తుంది అని దాని మీద ఫోటో కూడా వేసింటారు. అయినా కూడా విడిచిపెడతారా చెప్పండి? వస్తే వస్తుంది, చస్తే చస్తామంటారు. ఈ వ్యక్తి అవన్నీ కూడా సమాధి పెట్టెలో వేసి తల్లిదండ్రులతో చెప్పాడు, ఇదిగో ఇవన్నిట్లో నేను చనిపోయి వీటన్నిటిని కూడా విడిచిపెట్టి నేను క్రీస్తులో లేపబడ్డాను, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, నేను ఒక నూతన సృష్టిగా ఉన్నాను ఇప్పుడు. కాబట్టి నీ జీవితంలో ఉన్న అలవాట్లను చనిపోవాలి. అందుకనే దేవదాసయ్య గారు ఒక రోజున సేవకులందరికీ మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ లో అయ్యగారు అన్నారట, అబ్బాయిలు వచ్చారా అన్నారట. మొదటిగా వచ్చామండి అయ్యగారు అనగానే, వచ్చిన వారందరూ చచ్చారా అన్నాడట. వచ్చిన వారందరూ చచ్చారా అనగానే అందరు సడన్ గా అలా ఉండిపోయారు. ఏంటి అయ్యగారు ఇలా మాట్లాడుతున్నారు, మమ్మల్ని చావమంటున్నాడు అని చెప్పి అలాగుంటే మరలా వెంటనే అయ్యగారు అన్నారట, అబ్బాయిలు చచ్చానన్న దానికి బాధపడద్దండి, మిమ్మల్ని చావమనట్లేదు, మీలో ఉన్న కోపము చావాలి, మీలో ఉన్న పాపము చావాలి, మీలో ఉన్న అసూయ చావాలి, మీ యొక్క అలవాట్లన్నీ చావాలి, మీరు చచ్చిన వాళ్ళు దేవుని దగ్గరికి అన్నాడు. చెప్పండి కొడదాం. నూతన సృష్టిగా మార్చబడాలి. గత వస్త్రములో దేవునికి ఇష్టము కాని ఏవైతే నీలో ఉన్నాయో అవన్నీ చంపుకో, అవన్నీ తీసివేయి, నాకు వద్దు. లోకమును దానిలోని సమస్తమైన ఆశలే నాకు వద్దు, యేసే చాలు, సైతానా నా వెనుకకు పో. లోకము నాకు వద్దు, లోకాశలు నాకు వద్దు అని లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టి ఒక కొత్త సృష్టిగా, ఒక కొత్త విశ్వాసిగా ఈ సంవత్సరములో నీవు ఉండాలని
ఆయన ఆశపడుచున్నాడు. అలాగూ నీవుంటే నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తారు. నీకు క్రొత్త సంగతులు తెలియచేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ప్రియులారా, అక్కడి తర్వాత ఆ కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనము చూచినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఏమి గతించను? పాత అలవాట్లన్నీ గతించిపోవాలి. పాత పద్ధతులన్నీ, పాత మాటలన్నీ పాత సంవత్సరంలోనే పోవాలి. పాత యొక్క పాపం ఏదైనా ఉన్నప్పటికీ, పాపము చాలా ప్రమాదకరమైనది. నీ అలవాటు చాలా ప్రమాదకరమైనది. ఒక వేటగాడు అరణ్యములో ఒక రోజున ప్రయాణం చేస్తున్నాడట. అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సరదాగా వెళుతూ 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 ఉన్నాడు. సాయంకాలం అయింది, వేట దొరకలేదు. అలాగ వెళుతూ 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 అరణ్యములో, మృగములుండే అరణ్యములో ఒక నది దగ్గరికి వెళ్ళాడట. ఆ నది ప్రక్కనే నీరు పారుచూ ఉన్నాయి, ప్రవాహం వేగముగా. ప్రియులారా, ఆ నది ఒడ్డునే ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు పైకి అలా చూస్తే ఆ చెట్టు మీద మంచిగా తేనె పెట్టి ఉందట. తేనె పట్టు చూచాడు. చూచి ఆశ కలిగి వెళ్ళిపోయి తేనెటీగలన్నీ పక్కనికి త్రోసేసి ఆ చెట్టు మీద కూర్చొని ఆ తేనె మధురంగా ఉందని త్రాగుతూ ఉన్నాడట. తేనె చాలా మధురముగా ఉంటుంది నోటికి. వాడు అలా త్రాగుతూ 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 చీకటి పడిపోయేది మర్చిపోయాడు. ఈలోపు కొన్ని జీవులు పసిగట్టాయట. వాసన ఏదో వచ్చిందిరా ఆహారం ఇక్కడికి. నరవాసన వచ్చాయట. వచ్చి అలా చూడగానే మనోడు చెట్టు మీద ఉన్నాడు. ఒక సింహం వచ్చి, దిగిరారా, నీ సంగతి చెప్తా, దిగిరారా అని చెట్టు దగ్గర తిరుగుతుందట చుట్టూ. దాన్ని తప్పించుకొని నదిలోకి దుక్కుదామంటే ఆ నదిలో ఒక ముసలి, ఎప్పుడు దుముకుతావా, పట్టేసుకుంటా లేరా నిన్ను అన్నది అలాగుందట. ఇవన్నీ తప్పించుకొని చెట్టు కిందే ఉందామంటే చెట్టు కింద ఒక పెద్ద అనకొండలాగా నోరు తెరిచి, మంచిగా నా చేతులకే వచ్చావురే, నిన్ను వేసేసుకొని తింటానులే, అది పైన ఉందట. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? నీటిలోకి వెళ్ళినా చస్తాడు, చెట్టు కిందికి వెళ్ళినా చస్తాడు, పైన చస్తాడు. పాపము కూడా అలాంటిదే. పాపము నీకు చుట్టూరా మరణమును ఆవరింపచేస్తుంది. పాపము నీ యొక్క జీవితంలో చుట్టూరా నీకు సమాధానము లేకుండా చేస్తుంది. ఎటువైపు చూచినా సమాధానము దొరకదు, ఎటు చూచినా సమాధానము దొరకదు. పాపము ద్వారా నీకు నష్టమే, కష్టమే, చివరికి మరణమే. అయితే క్రీస్తులో నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. క్రీస్తులో మనకేం దొరుకుతుంది? చదువమ్మా, చదువు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయువు. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనకు సమాధానము పరుచుకొని ఆ సమాధానమును పరిచర్యను మాకు అనుగ్రహించును. క్రీస్తులో మనకు సమాధానం. క్రీస్తునందే మనము నూతన సృష్టిగా మార్చబడబడ. అయ్యా అమ్మా, నీవు నూతన సృష్టిగా మార్చబడాలి. ఇక 4వదిగా చూసినట్లయితే, నేడో రేపో ప్రభు రాబోవచ్చున్నాడు. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఏ ప్రసంగము చేసినా రాకడను గురించి చెప్పకుండా ముగించకూడదు కనుక క్రీస్తు వారు త్వరలో రాబోవచ్చున్నారు. అయితే క్రీస్తు యొక్క సంఘము కొరకు కూడా ఒక నూతనమైన యెరూషలేము సిద్ధపరచబడుచున్నది. దేవుని యొక్క రాకడ లేక గొర్రె పిల్ల యొక్క వివాహము. గొర్రె పిల్లవి వాహోస్తవా. చప్పట్లు కొట్టొద్దమ్మా, వినండి. సమయము వాచెను రండి, గొర్రె పిల్లవి వాహోస్తవా. సమయము వాచెను రండి, సర్వాధికారియు సర్వోన్నతుడైన
సర్వాధికారియు సర్వోన్నతుడైన మన తండ్రిని ఘనపరచి మనము స్థాయించెదము. ఈ మందిరం కట్టేటప్పటి నుంచి ఈ చరణం పాడుకోవాలనిపిస్తుంది. గొర్రె పిల్లవి వాహోత్సవ సమయమోవా చేమే రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. లోక కళ్యాణము జరగబోతుంది. త్వరలో ప్రభు రాబోతున్నారు. ప్రభు రాకడకు సూచనలన్నీ నెరవేరిపోయాయి. యుద్ధములు, భూకంపాలు, కరువులు, భయంకరమైన వ్యాధులు, కొత్త కొత్త వ్యాధులు, పేరు లేని వ్యాధులు, మందు లేని వ్యాధులు, ఇవన్నీ వస్తాయని బైబిల్లో ఉంది. ప్రపంచంలో ప్రేమ చల్లారిపోతుందని బైబిల్లో ఉంది. ప్రభు రాబోతున్నారు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. సిద్ధపడెను వధువు సుప్రాకాశముగాల, సిద్ధపడెను ప్రభువు వధువు సుప్రాకాశముగాల, నిర్మల వస్త్రములతో నాలంకరింపబడెను, నిర్మల వస్త్రములతో అలంకరింపబడెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. కల్లాని గుర్రముపై కూర్చోండి నావాడు, కల్లాని గుర్రముపై కూర్చోండి నా నమ్మకమయ్యో నాకే పెళ్ళి కుమారుడు, నమ్మకమయ్యో నాకే పెళ్ళి కుమారుడు. గొర్రెపిల్లవి వాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రెపిల్లవి వాహోత్సవ సమయము వచ్చెను రండి. రండి, ఆ వధువు సంఘములోనికి సిద్ధపడడానికి రండి. కొంతమంది సిద్ధపడతారు, సిద్ధపడడానికి వస్తారు కానీ సిద్ధపడలేరు అన్నారు దైవజనులు. కొంతమంది తీరా మేఘమెప్పి ఎక్కే సమయానికి లోకములోనికి తిరిగి వెళతారు అన్నారు. ప్రభు అయితే అక్కడ నూతన యెరూషలేమును మన కొరకు సిద్ధపరచుచున్నారు. భూమి మీద మన జీవితంలో మనకు నూతన సంగతులు తెలియజేస్తూ, మన జీవితంలో నూతన కార్యములు చేస్తూ, మన నూతన సృష్టిగా మార్చి నూతన యెరూషలేమును మన కొరకు అలంకరించుచున్నాడు. నూతన యెరూషలేము ఎవరి కొరకు అంటే పెళ్లి కుమార్తె కొరకే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము. మరియు నేను నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడుచున్న పెళ్లి కుమార్తెను సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. గమనించాలి ప్రియులారా, నూతన యెరూషలేము సిద్ధము చేస్తూ ఉన్నారు ఆయన. అమ్మ జాగ్రత్తగా, ఎంతమంది సిద్ధపడగలరు?
ఇంకా ఎంతమంది లోకాశల్లో ఉన్నారు? ఇంకా ఎంతమంది పాపములో ఉన్నారు? ఇంకా ఎంతమంది మారు మనసు లేకుండా ఉన్నారు? ఇంకా ఎంతమంది మీలో ఉన్న అలవాట్లు చంపుకోకుండా లోకములో బ్రతుకుతూ ఉన్నారు? క్రీస్తులో కాకుండా లోకాశల్లో బ్రతుకుతున్నారు. ఈ కొత్త సంవత్సరములో దయచేసి చేతులు జోడించి మీ సేవకునిగా చెప్తున్నాను, రాబోయే దినాలు మంచివి కాదు. వచ్చే దినములు గడిచిన దినాలే మంచివి అనుకోవాలి గాని వచ్చే దినాలు మంచివి అనుకోవద్దు. నేను ఇంకా బాగుంటానులే అని అనుకోవద్దు. రేపేమి జరుగుతుందో నీకు తెలియదు. ప్రపంచ భవిష్యత్తు ఏమవుతుందో దేవుడు తన గ్రంథములో వ్రాయించాడు. తన సేవకులకు కొత్త గొప్ప బయలుపరుస్తున్నారు. ఈ సంవత్సరములో ఇంకా భయంకరమైన విపత్తులు కలగబోతున్నాయని. నీవింకా మారలేదా? నీ మనసు మార్చుకోలేదా? ఇంకా బాప్తిస్మం పొందలేదా? బాప్తిస్మం పొంది ఇంకా నమ్మకార్థంగా ఉన్నావా? మార్చుకో. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆ వివాహం కొరకై నూతన యెరూషలేము సిద్ధపరచబడుచున్నది. నూతన యెరూషలేము అలంకరింపబడుచున్నది. ఆ నూతన యెరూషలేమునకు ఎందరైతే వెళతారో వారే ధన్యులు. భూమి మీద క్రీస్తును నమ్మిన వారందరూ కాదు. నూతన యెరూషలేమునకు సిద్ధపడాలంటే తప్పకుండా ప్రతిరోజు దేవుని సన్నిధిలో తప్పకుండా గడపాలి. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 అయింది టైం. ప్రభు యొక్క సన్నిధిలో బైబిలు, దైవజనుని మాటలు, పాటలు పాడుకుంటూ గడిపేయడం. దినాలు చెడ్డవి, సమయాలు పోనివద్దు. దినమునకు 1 గంట అయినా దేవుని సన్నిధిలో గడుపుచున్నారా? మీ పనులేనా? కొంతమంది అయ్యగారు అన్నారు కదా రాకడ ప్రాంతంలో, కొందరు పనులని పని బాటల్లో పడిపోయి క్రీస్తు రాకడను మర్చిపోతారు. ఈ రాచే సమయానికి రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎవరి పని చెప్పాలమ్మా? అయ్యా ఎవరి పని చేస్తున్నారు? మాట్లాడలేదు. ఎవరి పని? దేవుని పని చేస్తున్నారా? కాదు. మీ పనే, మీ వ్యాపారాలే, మీ ఉద్యోగాలే, మీ యొక్క పని బాటలే, మీ ఇంటి పనులే, మీ వంట పనులే, మీ పిల్లల పనులే. అయ్యో నా దేవుడు నన్ను నూతన సంవత్సరంలోనికి నడిపించాడు కదా, ఆ నా దేవుని పాదాల దగ్గర 1 గంట అయినా గడపాలని గడుపుచున్నావా? ఎంతమంది గడపగలుగుతున్నారు? గత సంవత్సరంలో గడపకపోతే ఈ సంవత్సరంలో తప్పకుండా ప్రభు పాదాల యొక్క గడపడం నేర్చుకోండి. ప్రభు వైపు చూడడం నేర్చుకోండి. నూతన యెరూషలేమునకు ఎవరు సిద్ధపడగలరంటే ఎవరైతే భూమి మీద నూతన సృష్టిగా మార్చబడి ఆయన సన్నిధిలో గడుపుచు ఆయన వైపు చూస్తారో వారే ఆ నూతన యెరూషలేమునకు వెళ్ళగలరు. చివరి మాట, ఈ భూమి ఆకాశములు కూడా అంతరించిపోతాయి, ఈ భూమి మార్చబడుతుంది అని బైబిల్లో ఉంది. ఈ భూమి అంతమునకు సిద్ధముగా ఉంది అని బైబిల్లో ఉంది. ఈ సృష్టి ఆరంభమును గూర్చి బైబిల్లో ఈ సృష్టి యొక్క చరిత్ర, భూతకాలమును గూర్చి, వర్తమాన కాలమును గూర్చి, భవిష్యత్తు కాలమును గూర్చి ఈ పరిశుద్ధ గ్రంథము మనకు బోధ చేస్తూ ఉంది. ఈ సృష్టి అంతరించిపోవడానికి సమయము ఆసన్నమైనది. మా పిల్లల్ని ఎవరినో బయటకు వదిలారు, మీ దగ్గర పెట్టుకుని ఆయన దయచేసి పిల్లల్ని అటువైపు పంపించొద్దండి. జాగ్రత్తగా ఎవరు పెట్టుకోవద్దు, మీ దగ్గర పెట్టుకోండి. కొంచెం మనకంతా అయిన తర్వాత ఒక రూమ్ ఏర్పాటు చేసి, అలాగని మరి మీరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి రావద్దని తీసుకురండి. ప్రభు సన్నిధిలో వారిని ఉంచుకోనండి. ఒక సండే స్కూల్, ఒక రూమ్ ఏర్పాటు చేసి వారిని సపరేట్ గా పెడదాం. కొద్దిగా అల్లరి తగ్గుతుంది, అవునా కాదా? అల్లరి ఎక్కువైపోతుంది. అల్లరి తగ్గించాలంటే వారిని సపరేట్ చేద్దాం. చేద్దామా వద్దా? చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. గమనించాలి ప్రియులారా, ఈ సృష్టి అర్థమైపోతుంది. పెద్దలు మాట్లాడేవారు బైబిల్ ఎప్పుడో వ్రాయించింది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే రాయబడింది. కానీ పెద్దలు అనేవారు, అంటే వారు మాట్లాడే మాట మన నోటికి మాట్లాడకూడదు, కానీ ఈ భూమిట
దేవునికి మొరపెడుతుంది అనేవారు ప్రజల యొక్క పాపములు చూసి. ఈ భూమి నేను తట్టుకోలేను, ఈ మనుషుల యొక్క పాపమును, వీరి అన్యాయమును, వీరి అక్రమమును, వీరి యొక్క దౌర్భాగ్యమైన పాపము నేను భరించలేను అని సృష్టికర్తకు మొరపెడుతుంది అని పెద్దలు మాట్లాడేవారు. ఆ మాట బైబిల్లో స్పష్టంగా మనకు కనబడుతుంది. పెద్దలు మాట్లాడక ముందే బైబిల్లో ఉంది ఆ మాట. దేవుని యొక్క వాక్యములో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చూస్తే, బాగా వినాలి, ఒక్క భూమే కాదు గాని సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది ఎరుగుదుము. ఎందుకు సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుచున్నది? సృష్టి కూడా నూతన పరచబడాలని, ఈ భూమి కూడా కొత్తగా మారిపోవాలని ఆశగా ఉందట. ఈ పాత మనుషుల యొక్క, ఈ పాపిష్టి మనుషుల యొక్క పాపము నుండి విడుదల పొందాలని భూమి దేవునికి మొరపెడుతుంది. ఈ సృష్టి యావత్తు, ఒక భూమి మాత్రమే కాదు గాని ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, సృష్టి యావత్తు అంత కూడా మనము చూసినట్లయితే ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాసత్వము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఈ సృష్టి నాశనము కాబోచున్నదైతే దేవుని పిల్లలు పొందబోయే మహిమ స్వాతంత్ర్యమును పొందుతాను నేను కూడా అనే నిరీక్షణ కలిగి ఉందట. దేవుని పిల్లల్ని దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు నన్ను కూడా దేవుడు నూతన పరుస్తాడు అని చెప్పి సృష్టి యావత్తు దేవునికి మొరపెడుతుంది. మనిషి మొరపెట్టట్లేదు. సృష్టిని అనుభవించే మనిషే సృష్టికర్తకు మొరపెట్టలేదు కానీ సృష్టి మాత్రము కోరుకుంటుంది, నేను మారిపోవాలి, కొత్తగా మారిపోవాలి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా నేను మారిపోవాలని నీవు అనుకోలేదు కానీ సృష్టి అనుకుంటుంది, నేను మారిపోవాలి, నూతనముగా మారిపోవాలి. గమనించాలి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో త్వరగా చదువుకుందాము. 3వ అధ్యాయములో 10వ వచనం నుండి చూస్తే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు, దేవుని దినము ఎలాగ వస్తుంది అంటే దొంగ వచ్చినట్లుగా వస్తుంది చెప్పి రాదు. ఆ దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవు. ఆకాశములన్నీ మహాధ్వనితో గతించిపోతాయి. ఆకాశం ఉండదు. పంచభూతములు అనగా నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ 5 కూడా మిక్కటమైన వేండ్రముతో కరిగిపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని, ఆకాశాలు అంటుకుంటాయి, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇవన్నీ లయమైపోతున్నాయి కాబట్టి మీరు దేవుని దిన రాకడ కొరకు ఎదురు చూడండి, ఆశతో అపేక్షించండి, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండండి. అపరిశుద్ధత వద్దు. అపరిశుద్ధమైన ఆలోచనలు, అపరిశుద్ధమైన మాటలు, అపరిశుద్ధమైనవి తినొద్దు, త్రాగొద్దు. దయచేసి మరలా చేతులు జోడించి చెప్తున్నా, మీ అందరికీ మీ సేవకునిగా చెప్తున్నా, దినాలు మంచివి కాదు. ఈ సృష్టి అంతము కాబోతుంది. నీవు నూతనముగా మార్చబడకపోతే ఆ అంతములో నీవు కూడా అంతమైపోతావు. ఆ కాలిపోయే సృష్టిలో నీవు కూడా కాలిపోతావు.
అయ్యగారు మాట్లాడుచు ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఒక్కొక్క నక్షత్రం భూమి మీద పడితే భూమి కాలిపోతుంది. అలాగే భూమి మీద ఒక దేశానికి మించి ఒక దేశం అణుబాంబులు తయారు చేస్తున్నారు. ఒక్క బాంబు వేస్తే ఒక పట్టణం కాలిపోయేంత, ఒక పెద్ద పట్టణం కాలిపోయేంత, రాజధానులే కాలిపోయేంత పెద్ద పెద్ద అణుబాంబులు తయారు చేస్తున్నారు. ఎవరికి వారు గమనించాలి. మరికొంతమంది ఒక రాష్ట్రమే కాలిపోయేంత, ఒక దేశమే కాలిపోయేంత అణుబాంబులు తయారు చేస్తున్నారు. అయ్యగారు అన్నారు, వాటిని ఉపయోగించవలసిన అవసరం లేదట. ఆ పైనుంచి పడే నక్షత్రాల ఆ దెబ్బకు ఇవి కూడా పగిలి ఇవి అవి ఆకాశం నుండి కురిచే అగ్ని, ఆ నక్షత్రాలు, ఆ అగ్ని, ఈ అణుబాంబుల యొక్క అగ్ని అంత కలిస్తే భూమి ఏమైపోతుందట? బూడిదగా మారిపోతుంది. సముద్రము నీళ్ళన్నీ, అందుకే పంచభూతములు కాలిపోతాయి. అంటే నీరు కూడా ఆరిపోతుంది, భూమి అంతా కాలిపోతుంది. పంచభూతములు 5 పోతాయి. గాలి ఉండదు, నీరుండదు, నిప్పుండదు, అంత అయిపోతుంది, బూడిదైపోతుంది. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ మనం ఆ దినాల్లోనికి దగ్గరలోనికి వస్తున్నామని దేవుడు మనతో ఈ విషయాలు మాట్లాడుచున్నాను. నిన్నటి దినమున నేను పరమగీతం చెప్పాలని సగం ప్రసంగం రాసుకున్నాను. చాలా దాదాపుగా 3 ప్రసంగాలు రాసుకున్నాను నేను నిన్న రాత్రి. ప్రభు ఈ మాటలు చెప్పమని ఈ వాక్యాన్ని అందించాను. అలాగే ఇందాక పాడిన పాట, మొన్న ఈ మందిరం కట్టేటప్పటి నుంచి ఆ పాట నా మదిలో ఉంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, చెప్పు అందరికీ సిద్ధపడమని చెప్పు అని. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను, రండి తెల్లాని గుర్రముపై కూర్చుని నా వాడు, తెల్లాని గుర్రముపై కూర్చుని నా వాడు, నా మార్గమయ్యు నాకి కుమారుడు, నమ్మకమయ్యు నాకి కుమారుడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను, సమయం దగ్గరికి వచ్చి, ప్రభు రాకడ సమయం దగ్గరికి వచ్చి, ఈ లోకము, ఈ సృష్టి అంతరించిపోయే సమయం వచ్చింది. ఈ సృష్టి అంతరించిపోయిన తర్వాత మరొక సృష్టిని దేవుడు చేయబోతున్నాడు. అదే నూతనమైన సృష్టి. దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనములో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం, ఒక్కసారి అందరూ లేచి నిలబడండి, బాగా వినాలి. ఈ రోజున ఈ భూమి మీద ఉన్నాం, ఈ రోజున ఈ భూమి మీద ఉన్నామా లేదా? మాట్లాడలేదు. ఆకాశంలో ఉన్నామా, భూమి మీద ఉన్నామా? కొంతమంది చంద్రమండలంలో కొనేస్తున్నారు స్థలం, ఎవరిదో మరి, ఎవరిదో కొనేస్తున్నారో స్థలాలు, భూమి మీద కొనేసుకుంటున్నారు. భూమి కూడా దేవుడే, భూమి ఉచితమే, ఆకాశం ఉచితమే. న్యూస్ లో చెప్తున్నారు, చంద్రమండలములో చంద్రమండలములో ప్లాట్లు కొట్టున్నారట. ప్లాట్లు మాకు కావాలి, మాకు కావాలి. ఎవరిదో చంద్రమండలం? ఎవరిది చెప్పండి? దేవుని దగ్గర ఎవరు కొంటారు? మీరు గమనించాలి. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నామా లేదా? మాట్లాడలేదు. మీరు కూడా చంద్రమండలంలోనికి ప్లాన్ వేసుకుంటున్నారా ఏంటి? మాట్లాడాలి. చంద్రమండలంలోనికి ప్లాన్ వేసుకుంటున్నారా? భూమి బాగోలేదని.
గమనించాలి, ఈ భూమి మీద ఉన్న మీరు, నేను, మనందరము దేవుడు మనకు ఒక భాగ్యం ఇవ్వాలనుకుంటున్నారు. ఏంటంటే నూతనమైన సృష్టిలో ఉండాలని. ఎంతమందికి ఆశ? కొంతమంది అంటే అంతరించిపోవాలని ఉందా, కాలిపోవాలని ఉందా? చేతులు ఎత్తట్లేదు. మరి 2 చేతులు ఎత్తండి. నేనైతే ఒక మైక్ పట్టుకున్నాను కాబట్టి ఒక చేస్తాను. 2 చేతులు, ఒక చేతిలో బైబిల్ ఉంటే బైబిల్ పట్టుకొని కూడా ఎత్తండి. 2 చేతులు ఎత్తండి. మీ అందరికీ రాబోయే నూతన సృష్టిలో మేము ఉండాలి అని ఆశ కలిగిన వారులారా, అలాగూ మీరు ఆ నూతన సృష్టికి వెళ్ళాలంటే ఇప్పుడు క్రీస్తు రాకడకు సిద్ధపడాలి. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహమునకు మీరు సిద్ధపడాలి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఈ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయమునకు ఎవరైతే సిద్ధపడతారో, ఈ సిద్ధపడిన వారందరినీ కూడా నూతన యెరూషలేములోకి తీసుకొని వెళ్ళి, నూతన యెరూషలేములో 7 సంవత్సరాలు విందు జరిగించి, నూతన యెరూషలేములో విందు జరిగించి, నూతన పరచబడిన ఈ సృష్టి మీదికి మరలా ఆయన తీసుకొని వచ్చి, ఈ నూతన సృష్టి మీద పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు అయిన క్రీస్తు కలిసి 1000 సంవత్సరములు పరిపాలన చేసి, ఆ తర్వాత నూతన సృష్టిలో యుగ యుగములు జీవిస్తారు. అంతము లేదు, ఇంకా అంతము లేదు. అంత గొప్పది విషయాలు దేవుడు మన కోసం సిద్ధపడాలంటే ఇవన్నీ విడిచిపెట్టి వ్యర్థమైన అలవాటు, వ్యర్థమైన పనులు. కొంతమంది సెల్ ఫోన్లు చూసుకుంటూ రాత్రంతా పనికిరానివన్నీ చూసుకుంటూ గడిపేస్తున్నారు. దయచేసి వద్దు. గత సంవత్సరం అలాగ చేశారేమో. చేతులు జోడించి చెప్తున్నాను, మరలా యవన బిడ్డలారా, కుమారులారా, కడవరి దినాల్లో మనం ఉన్నాం. కుమార్తెలారా, దేవుని సన్నిధిలో గడపండి. పెద్దలారా, మీరు మీ బిడ్డలకు శాపముగా ఉండవద్దు. మీ అలవాట్లు మీ బిడ్డలకు శాపమైపోతాయి. మీ మాటలు మీ బిడ్డలకు శాపమైపోతాయి. దయచేసి ప్రేమ కలిగి ఉండండి. ప్రభు రాబోతున్నారు. ఈ సృష్టి అంతము కాబోతుంది. నూతన సృష్టిలో పెళ్లి కుమార్తెను చేర్చాలని ఆశపడుతున్నారు. చదవండి ఒక్కసారి 5వ వచనం. అప్పుడు సింహాసనము యొద్ద నుండి సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పెను. ఈ మాటలు నమ్మకమైనవిగాను నిజమైనవినై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పాను. సమస్తము క్రొత్తమైపోతాయి. పాతదేముండదు, పాత భూమి ఉండదు, పాత ఆకాశం ఉండదు, పాత సూర్యుడు ఉండడు, పాత నక్షత్రాలు ఉండవు. అన్ని క్రొత్తగా మారి సమస్తము నూతనముగా మార్చబోచున్నారు దేవుడు. ఆ నూతన సృష్టిలోనికి వెళ్ళాలంటే ఇప్పుడు నూతన యెరూషలేమునకు సిద్ధపడాలి. ఇంకా బాప్తిస్మం లేని వారులారా, బాప్తిస్మం తీసుకోండి. ఇంకా బాప్తిస్మం పొంది సంస్కారం తీసుకుంటూ, కొంతమంది సంస్కారం తీసుకుంటూ అన్ని అలవాటు బాధ కలుగుతుంది. మన కుమారుడు సంస్కారం తీసుకుంటాడు, ఎదురు త్రాగుతూ తూగుతూ నడుస్తున్నాడు. ఏం చెప్పాలి? దూరం వెళ్ళిపోతున్నాడు నన్ను చూసి. యేసయ్య శరీరాన్ని పుచ్చుకుంటూ ఆయన రక్తాన్ని త్రాగుచు పనికిరానివన్నీ త్రాగుతున్నావే, అది నీకు శాపం. ఆ శాపం భూమి మీద పొందాలి, ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల్లో పొందాలి, ఆ తర్వాత నరకములో పొందాలి. ఇవన్నీ వద్దనుకుంటే అల్పకాల భోగము. రాత్రి మరొక పాట చిన్నతనములో పాడిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఒకసారి అందరూ మోకరించారు. అల్పకాల